ఎపిసోడ్ 1 ఒకసారి క్లారిటీగా ఉంది. ఫార్ములా ఈ రేస్లో అవినీతి జరిగింది. ఎంత అవినీతి అని చెప్పింది రేవంత్ సర్కార్ అంటే మీ అందరికీ తెలవాలి. దీంట్లో పూర్తి స్థాయిలో 55 కోట్ల రూపాయల అవినీతి జరిగింది అంటూ మొట్టమొదటిసారి స్టేట్మెంట్ ఇది. 55 కోట్ల అవినీతి జరిగింది అంటూ, అంటే 54.88 అనుకుంటా, బహుశా ఎగ్జాక్ట్ ఫిగర్ అయితే అదే. సో అంటే పూర్తిగా 55 కోట్లని నేను అంచనా ప్రకారం వేసిన. ఫార్ములా ఈ రేస్లో మొదటి రోజు వచ్చిన ప్రకటన ఏంటి అంటే మీ అందరికీ తెలిసిన విషయమే. పూర్తి స్థాయిలో కూడా ఇక్కడ కేవలం అవినీతి జరిగింది అని తెలంగాణ ప్రాంత ప్రజల ముంగట ఉన్నది. ఇక ఎపిసోడ్ 2 అండి, ఫార్ములా ఈ రేస్ ఒప్పందానికి కేబినెట్ అనుమతి లేదు అంటూ కొత్త రకం. అంటే ఆ రోజు కల్వకుంట్ల చంద్రశేఖరరావు గారి సారథ్యంలో కేబినెట్లో అనుమతి లేదు అంటూ రెండొక అడుగు వేసింది. అంటే డే 1లో ఏం మాట్లాడిల్లు, అవినీతి జరిగింది అని. మరి అవినీతికి కేబినెట్కి సంబంధం ఏంటండి? ఒకసారి మీరు అందరూ ఆలోచించండి. భారత రాజ్యాంగం చదివిన ప్రతి ఒక్కరూ కూడా, ఇక్కడ వ్యవస్థల మీద అవగాహన ఉన్న వాళ్ళందరూ కూడా, ఇక్కడ పూర్తి స్థాయిలో చట్టాలు తెలిసిన వాళ్ళందరూ కూడా ఒకసారి ఆలోచించండి. ఫార్ములా ఈ రేస్లో మొట్టమొదటిసారిగా ఏమని చెప్పారు? అవినీతి జరిగింది అని చెప్పిళ్ళు. మరి ఈ రోజు ఏం చెప్తున్నారు? మళ్ళీ ఒకసారి కేబినెట్ అనుమతి లేదు. అసలు అవినీతి దానికి కేబినెట్ అనుమతి దానికి సంబంధం ఏంటి? అసలు నక్కకు నాగలోకానికి ఉన్నంత డిఫరెన్స్ ఉన్నది కదా. మరి ఈ కేసులో కొత్తదనం ఏంటి? అసలు వాట్ ఈజ్ వాట్, ఏం జరుగుతుంది ఇక్కడ? ఒకసారి తెలంగాణ ప్రాంత బిడ్డలారా ఆలోచించండి. మొట్టమొదటిసారిగా వీళ్ళు ఇచ్చిన స్టేట్మెంట్ ఏంటంటే 54.88, బహుశా 55 కోట్లు వేసుకుందాం రౌండ్ ఫిగర్. 55 కోట్ల అవినీతి జరిగిందనే ఆరోపణ చేసిలు. మరి డే2లో ఈ రోజు వీళ్ళు చెప్తున్న మాట ఏంటండి? మళ్ళీ కేబినెట్ అనుమతి లేదు అనే ఎపిసోడ్ ఎక్కడి నుండి వచ్చింది? కేబినెట్ అనుమతి అనేది ఎక్కడి నుండి వస్తుంది? కేబినెట్ అనుమతి కోసం వీళ్ళ సంబంధం ఏంటి? అది అనుమతి ఇచ్చింది ఎప్పుడు? అది జరిగింది ఎప్పుడు? దీని పంచాయతీ ఏంటండి? ఒకసారి నెంబర్ 2 మళ్ళీ ఎక్కడి దాకా పోయిలో చూడరు వీళ్ళకు ఎక్కడి నుండి ఏది దొరుకుతుందా, ఏది దొరుకుతుందా, ఇంకేం కావాలి. మా రేవంత్ రెడ్డికి ఏదో కావాలి. దాంట్లో నాకు ఇంటెన్షన్ అర్థమైంది. ఆ ఇంటెన్షన్ కూడా నేను చెప్తా. ఇది సెకండ్ 1 అని. ఇక థర్డ్ అంటే అవినీతి ఫెయిల్ అయిపోయింది, ఎందుకంటే చట్టబద్ధంగా కూడా బ్యాంక్ అకౌంట్లో 55 కోట్లు ఉన్నాయి, క్లియర్ అయిపోయింది. రెండోది కేబినెట్ అన్నారు, కేబినెట్ ఆమోదం కూడా అయిపోయింది. ఇంకేం చేయాలి? క్యూరియాసిటీ, ఇంకా ఎగ్జైట్మెంట్, ఇంకేం చేయాలి ఈ కేసులో అన్నాడు. మూడోది కూడా బయటకు వచ్చింది. ఫార్ములా ఈ రేస్ ఒప్పందంలో జరిగిన నగదు బదిలీకి ఆర్బీఐ అనుమతి లేదని మరో కొత్త డ్రామా. అంటే ఇక్కడ పూర్తి స్థాయిలో ఏం జరుగుతుందంటే ప్రపంచవ్యాప్తంగా ఉన్న అన్ని దేశాలకు సంబంధించి, ఒక దేశం నుండి ఇంకొక దేశానికి సంబంధించి పూర్తి స్థాయిలో ట్రాన్సాక్షన్ విదేశీ కరెన్సీ స్వదేశీ కరెన్సీకి సంబంధించి ట్రాన్సాక్షన్ జరిగేటప్పుడు, అంటే ఫైనాన్షియల్ ట్రాన్సాక్షన్ జరిగేటప్పుడు వీళ్ళు ఆర్బీఐ అనుమతి లేకుండా ఇక్కడ పూర్తి స్థాయిలో మళ్ళీ ఒక రకంగా అసలు ఎక్కడ మొదలైంది కేసు అనేది అంటే 55 కోట్ల అవినీతి అన్నారు. దాని తర్వాత కేబినెట్ అనుమతి లేదు అన్నారు. మళ్ళీ ఇప్పుడు ఆర్బీఐ వచ్చింది. అంటే వీళ్ళ వెతుకులాట చూడండి. వీళ్ళ వెతుకులాట ఎలా ఈ కేసులో వెతుకుతున్నారు అనేది మీరు ఆలోచించాలి. ఈ కేసు చాలా స్పెషల్ కేసు అండి. రేవంత్ రెడ్డికి చాలా స్పెషల్. కేటీఆర్ను ఏ విధంగానైనా అరెస్ట్ చేయాలనే స్పెషల్ ఇంటెన్షన్ ఇందులో ఉన్నది అనేది వాస్తవం. సో ఇక్కడికి ఏమైంది? మళ్ళీ ఆర్బీఐ అనుమతి వచ్చింది. అసలు అవినీతి ఎక్కడికి పోయింది? మళ్ళీ క్యాబినెట్ భేటీ వచ్చింది. మళ్ళీ అవినీతి ఆర్బీఐ ఎక్కడి నుండి వచ్చింది? ఒకసారి తెలంగాణ ప్రాంత బిడ్డలారా ఆలోచించండి. అసలు ఆర్బీఐ ఎక్కడి నుండి వచ్చిందండి ఈ కేసులో? మీరు ఆలోచించండి. చాలా సింపుల్గా ఆర్బీఐ ఎలా వస్తుంది? అసలు ఆర్బీఐ ఎలా వస్తుంది? జరిగిన కేసు ఏంటి? అవినీతి జరిగినరు అన్నారు ఫార్ములా ఈ రేస్లో. మరి ఫార్ములా ఈ రేస్ అవినీతికి సంబంధించి మీరు చూస్తే ఫార్ములా ఈ రేస్ అవినీతి నుంచి కేబినెట్ అనుమతి లేదని మళ్ళీ ఈరోజు ఆర్బీఐ అంటారేంటి? అంటే మూడో రకమైన ప్రణాళిక సిద్ధం చేస్తారు. ఇది కూడా ఫెయిల్ అయిపోయింది. ఇక నాలుగోది స్టెప్ 4 ఎపిసోడ్ 4. ఈ రేస్లో ఇదంతా అయ్యేలా లేదు, కానీ ఎన్నికల కమిషన్ అనుమతి లేదంటూ ఇంకొక సాకు. అసలు విచిత్రం ఏంటంటే నిజంగా చదువుకున్నోనికి దిమాక్ మొత్తం కూడా వాటర్ మిలన్ ఉంటాయి కదా, మన భాషలో పుచ్చకాయ అంటాం. అది ఎట్లా వలుగుతుందో నేల మీద ఎత్తే అట్లా అయిపోతుంది మన దిమాక్. నిజంగా చెప్తున్నా. దాన్ని తీసి వాటర్ మిలన్ ఇట్లా కొట్టేస్తే రోడ్డు మీద ఎట్లా పగిలిపోతుందో అట్లా పగిలిపోతాయి, ఫీజులన్నీ అవుట్ అయిపోతాయి. అరే అవినీతి అన్నారు కేటీఆర్ మీద. కేటీఆర్ చేసిన ప్రోగ్రాంకు సంబంధించి కేబినెట్ అనుమతి లేదన్నారు. దాంతోపాటు ఆర్బీఐ అనుమతి లేకుండా ట్రాన్సాక్షన్ జరిగినాయి అన్నారు. మళ్ళీ ఎన్నికల కమిషన్ అనుమతి ఏంటి? అంటే ఈ ఇంటెన్షన్ దేనికి అర్థం అంటే మీరు ఆలోచించాలి. ఇది దేనికి సంకేతం అనేది కూడా మీరు ఆలోచించాలి. నాకు విషయం అర్థం కానిది ఏంటంటే అవినీతి జరిగిన దాని మీద విచారణ జరుగుతున్నదా? ఆర్బీఐ అనుమతి లేదన్న దాని మీద విచారణ జరుగుతుందా? కేబినెట్ అనుమతి లేదన్న దాని మీద విచారణ జరుగుతుందా? ఎన్నికల కమిషన్ అన్న దాని మీద విచారణ జరుగుతుందా? ఎపిసోడ్ 4 అండి ఇది. తెలంగాణ ప్రాంత బిడ్డలకు తెలవాలి కాబట్టి నేను చెప్తున్నా. ఇక ఇది కూడా ఫెయిల్ అయిపోయింది. ఇక మావాడికి ఏం చేయాలో ఏం కాలే, ఇదంతా కాదు, రాబాయ్ అందరు కూర్చోరు, అసలు ఏంది కథ దొరకబట్టురు అన్నారు. ఏం దొరకలే. మళ్ళీ కొత్త
ఒక మెట్టు ఎక్కి అక్కడ ఫెయిల్ అయిపోయింది, ఇంకో మెట్టు కూడా ఎక్కుతున్నారు. దాంట్లో భాగంగా ఎపిసోడ్ 5 అండి. ఇదంతా కాదు, చలో టార్గెట్ గ్రీన్కో ఎలక్ట్రోడ్ బాండ్లు తెర మీదకి తెచ్చిలు. ఎలక్ట్రోర్ బాండ్లకు సంబంధించి ఈ భారత ఖండంలో ఈ భారతదేశంలో పూర్తి స్థాయిలో నాకు తెలిసి 1886 అనుకుంటా, బహుశా ఇయర్ ఎగ్జాక్ట్గా గుర్తులేదు. అప్పటి నుంచి ఇప్పటి వరకు కూడా నేను చెప్తాను, ఎందుకంటే అప్పుడు జాతీయ కాంగ్రెస్ పార్టీకి సంబంధించి ఎపిసోడ్ ఏదో జరిగి ఉంటుంది, సబ్జెక్ట్ కరెక్షన్. దాంతోపాటు ఇప్పుడు 2025 కదా, భారతదేశంలో ఉన్న జాతీయ పార్టీలకు, ప్రాంతీయ పార్టీలకు ఎలక్ట్రోర్ బాండ్ల రూపంలో చందాలనేది ఇస్తారు సహజంగా. మళ్ళీ ఇక్కడికి ఎట్లా వచ్చింది? అసలు కేసు ఏంటి? 55 కోట్ల అవినీతి కదా నీ టార్గెట్. 55 కోట్ల అవినీతి నుంచి నువ్వు స్టెప్ 2 ఏం చేసినావు? మళ్ళీ పూర్తి స్థాయిలో కేబినెట్ అనుమతి లేదన్నావు కదా, మళ్ళీ ఆర్బీఐ అన్నావు కదా, ఎన్నికల కమిషన్ అన్నావు కదా, మళ్ళీ ఇప్పుడు ఎలక్ట్రోర్ బాల్ నీకేం సంబంధం? అంటే ప్రభుత్వం చూడండి, ఒక వ్యక్తిని ఏ విధంగా పూర్తి స్థాయిలో ఇబ్బంది పెట్టే ప్రయత్నం చేస్తుంది అంటే, తెలంగాణ ప్రాంత బిడ్డలారా మళ్ళీ చెప్తున్నా మీకోసమే, ఓ తెలంగాణ ప్రాంత బిడ్డ మీకోసమే చెప్తున్నా, రేవంత్ రెడ్డికి సంబంధించిన కొత్త డ్రామాలు, కొత్త ఎపిసోడ్లు మీ ముందుకు తెస్తా నేను, ఇలాగే కంటిన్యూ అవుతాయి. అయితే ఇందులో ఆశ్చర్యపోయే విషయం ఏంటంటే ఎపిసోడ్ 6 కూడా వచ్చిందండి. ఇది హైలైట్ విషయం. గ్రీన్ కోకు సంబంధించి ఎలక్ట్రోర్ బాండ్లకు సంబంధించి అయిపోయింది, మళ్ళీ ఎపిసోడ్ 6 ఎంటర్ అయింది. ఏంది అంటే బాండ్స్ అన్ని బూమ్రాంగ్ అవ్వడంతో క్విడ్ ప్రోకో అంటూ నయా నాటకం ముందే వేసుకున్నది సర్కార్. మళ్ళీ క్విడ్ ప్రోకో, అక్కడ అవినీతి స్టార్ట్ అయింది, ఇక్కడికి క్విడ్ ప్రోకో కాడికి వచ్చింది. ప్రజెంట్ ఇప్పుడు 6 ఎపిసోడ్లు పూర్తయిపోయినాయి, మరి త్వరలో కూడా ఇంకొక ఎపిసోడ్ రావచ్చు అనేది నాకు ఉన్న విశ్వసనీయ వర్గాల సమాచారం. ఇంకా పూర్తి స్థాయిలో కూడా దాని గురించి కూడా నేను సెర్చ్ చేసినా ఇంకా ఎక్కడ ఆచూకైతే దొరకలేదు. అంటే తెలంగాణ ప్రాంత బిడ్డలారా కొంచెం ఆలోచించండి, అసలు కేటీఆర్ ఏమైనా తప్పు చేశాడా? కేటీఆర్ మీద ఎన్ని ఆరోపణలు జరిగినాయి? 6 ఆరోపణలు జరిగినాయి. 6 ఆరోపణలలో అసలు 55 కోట్లది కదా, మళ్ళీ తర్వాత కేబినెట్ అనుమతి ఏంది, దాని తర్వాత ఆర్బీఐ ఏంది, ఎన్నికల కమిషన్ ఏంది, దాని తర్వాత ఎలక్ట్రోర్ బాండ్లు ఏంది, ఇప్పుడు క్విడ్ ప్రోకో ఏంటి? వాట్ ఈస్ దిస్? ఒకసారి మీరందరూ కూడా ఆలోచించాలి, చాలా కూల్గా ఆలోచించండి. ఇక్కడ తెలంగాణలో 4 కోట్ల మంది ఉన్నారు, దాంట్లో 40 లక్షల మంది నిరుద్యోగులు ఉన్నారు. దాంట్లో ప్రధానంగా ఈ రాష్ట్రాన్ని పూర్తి స్థాయిలో కూడా అన్నీ అబ్జర్వ్ చేసే వాళ్ళు ఎంత లేదన్నా 2 కోట్ల పైచిలుకుంటారు కదా. ప్రతి ఒక్కరు కూడా ఆలోచించండి, ఎక్కడ అవినీతి అంటే రేవంత్ రెడ్డి యొక్క ప్రభుత్వం ఆటలు, కేబినెట్ యొక్క ఆటలు. అసలు ఏం కావాలి రేవంత్ రెడ్డికి ఈ కేసులో? ఏం కావాలి పర్టికులర్గా? అయిపోయింది కదా ఇక్కడితో. మొత్తానికి 6 కాదు 60 ఆరోపణలు చేసినా కూడా ఇది అయ్యేది కాదు అనేది, పోయేది కాదనేది రాజకీయ వర్గాలలో ఇంటెన్షన్. ఇక్కడి వరకు జరిగింది. ఇక నిన్న జరిగిన ఎపిసోడ్, నిన్న ముఖ్యమంత్రి యనుమల రేవంత్ రెడ్డి గారు క్యాబినెట్కి సంబంధించిన మంత్రులు ఉంటారు, వారితో చాలామంది ఉంటారు, అందరితో మాట్లాడే ప్రయత్నం చేసిండు. కానీ విషయం ఏంటంటే మన ముఖ్యమంత్రి కాంగ్రెస్ ముఖ్యమంత్రి పరాయి పార్టీ నుండి కాంగ్రెస్ పార్టీలోకి వచ్చిన కల్తీ కాంగ్రెస్కి సంబంధించి ఇవన్నీ మీరు వినే ఉంటారు పదాలు, నేను అన్నయ్య కాదు, తెలంగాణ ప్రాంత ముఖ్యమంత్రి ప్రతిసారి రాగానే ఏమెల్లనా బాగున్నావా, ఏమన్నా మంచిగున్నావా, అరే ఏమన్నా మంచిగున్నావా అనే ఇది ఆయన ఊత పదం అండి. ముఖ్యమంత్రి గారికి ఏంది అంటే పూర్తి స్థాయిలో అందరితో గలగల మాట్లాడే ముఖ్యమంత్రి మౌనంగా ఉండిపోయాడు. ఆశ్చర్యకరమైన విషయం ఏంటంటే 6 ఎపిసోడ్లలో ఏమీ దొరకకపోయేసరికి, మంత్రుల ముంగట డీల్ అయిపోయేసరికి ఏం చేయాలో అర్థం కాలేదు. ఓ పక్కన ఢిల్లీ నుండి కాల్స్, మరో పక్కన ఈ రేవంత్ రెడ్డి మెయిల్స్ ఫోన్స్ ఒకసారి చెక్ చేయాలి. ఇది ఎందుకంటే రాష్ట్ర ముఖ్యమంత్రి అయినప్పటికీ కూడా ఈ తెలంగాణ ప్రాంత బిడ్డ ఇక్కడి పౌరుడు, మరి ముఖ్యమంత్రి హోదాలో ఉండి ఏం చేస్తున్నాడు అనేది మాకు కూడా ఆశ్చర్యాన్ని వ్యక్తం చేస్తున్నది. ఎందుకంటే ఇక్కడ పూర్తి స్థాయిలో ఈ ఫార్ములా రేస్ ప్రతినిధులతో భేటీ అయిన విషయం కేటీఆర్ బయటపెట్టేంత వరకు ఈ తెలంగాణ ప్రాంత బిడ్డలకు తెలియలేదు. మరి ఒకవేళ వాళ్ళతో మెయిల్స్ సంప్రదింపు జరిగి ఉంటే, అందులో ఏమన్నా రహస్యం జరిగి ఉంటే, అందులో కేటీఆర్ మీద కుట్రలు కుతంత్రాలు జరిగి ఉంటే, ఈ ఎపిసోడ్ నాటకాలన్నీ జరుగుతూ ఉంటే ఏం ఆలోచించాలి ఈ తెలంగాణ ప్రాంత బిడ్డలారా, 40 లక్షల మంది నిరుద్యోగులారా? వాస్తవం ఏంటో తెలుసుకోరు. ఇది ఇక్కడికి అయిపోయింది. 6 ఎపిసోడ్లలో 60 అబద్ధాలు ఆడినా ఏం దొరకలే. సో ముఖ్యమంత్రి మంత్రుల ముందట డీలే అయిపోయారు. కేంద్రం దాంతోపాటు 2 రాజకీయ పార్టీలు ఆడుతున్న డ్రామా ఏదంటే డింకచక అంటాం కదా, అట్లా ఎవరు భారతీయ జనతా పార్టీ, కాంగ్రెస్, ఇవి ఎట్లా అంటే పేగుబంధంకి అయితే గొప్ప దోస్తులు తెలంగాణలో. అయితే ఇక్కడ ఏంది అంటే రాజకీయ కక్షతోనే వేధింపులు లక్ష్యంగా ముందుకు సాగుతున్న సర్కారు. కేటీఆర్ను టార్గెట్ చేయడమే రేవంత్ ఫార్ములానా? J1 నుండి నేటి వరకు కూడా ప్రభుత్వం చేస్తున్న ఆరోపణలన్నీ కూడా హాస్యాస్పదంగా కూడా మారిపోయిన పరిస్థితి కనబడుతుంది. నేనేం చెప్తున్నానంటే చాలా క్లారిటీగా ఆలోచించండి. ఇవి నేను చెప్పేది సాక్ష్యాలు. నేను గత ఈ ఫార్ములా రేస్ ఎపిసోడ్ మొదలైనప్పటి నుండి ఇప్పటి వరకు కూడా నేను తవ్వి ఆలోచించి, అధ్యయనం చేసి, విశ్లేషణ చేసి దాని మీద పూర్తి స్థాయిలో మీ ముంగటికి తీసుకొచ్చిన 6వ ఎపిసోడ్.